గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 360 తెలంగాణ రౌండప్. నేను మీ రాణి ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహాన్యూస్ నిరాధార వార్తలు సీఎం రేవంత్ ఆదేశాల మేరకే ప్రసారం చేస్తున్నారన్న ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ 300 కాపులను అణచివేస్తుందన్న జోగురామన్న. కులగణనలో కూడా జనాభాను తక్కువ చేసి చూపించారని ఆగ్రహం. కమిషన్ల వసూలులో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బిజీగా ఉన్నారన్న కమల్ రాజ్. మధిర నియోజకవర్గాన్ని భట్టి విక్రమార్క గాలి కొదిలేశారని విమర్శలు. కేసీఆర్ కుటుంబం ప్రతిష్ట దెబ్బతీసేందుకే మహాన్యూస్ రోత వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిరసన తెలిపిన గులాబీ శ్రేణులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతగూడలో మహిళల నిరసన. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్ట్ షాపుల ముందు ధర్నా. జురాల ప్రాజెక్టుకు 1,40,000 క్యూసెక్ల వరద. 12 గేట్లు ఎత్తిన అధికారులు. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. ఇక అప్డేట్ చేస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహావంశీ తూలనాలడాన్ని సీనియర్ నేత కర్నే ప్రభాకర్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ మీడియాను గౌరవిస్తోందని తెలిపారు. మహావంశీ పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఎల్లో జర్నలిస్టులకు రేవంత్ సర్కార్ వంతపడుతుందని విమర్శించారు. ఆ క్రమంలోనే వంశీ కేటీఆర్ కేసీఆర్ పై తప్పుడు కథనాలు రాశారని విరుచుకుపడ్డారు. ఇవాళ ఏ దేశం పోయినా కానీ కేటీఆర్ గారు అంటే ఎనలేని గౌరవం, అభిమానం. మరి అటువంటి కేటీఆర్ గారికి మొన్న మీరు చూసినారు, అమెరికాలో కూడా డాలస్ నగరంలో జరిగినటువంటి సభలో ఈ దేశం నుంచి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ నాయకుడు వెళ్తే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నిర్వహించినటువంటి సభ 5-6 వేల మందితోటి అమెరికాలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. అది కేటీఆర్ గారి మీద అమెరికాలో ఉన్నటువంటి స్థిరపడ్డ తెలంగాణ వాసులు కూడా చూపించినటువంటి ప్రేమ, అభిమానం. కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టుగా తులనాటం, నోటికొచ్చినట్టుగా తమ వ్యూస్ని చెప్పడం, తమ మనసులో ఉన్నటువంటి తమ బాసులు ఏదైతే ఆదేశిస్తారో, తమ గురువులు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశించినటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల మనసుల్లో జొప్పించడం కోసం, ప్రజల మనసుల్ని మలినం చేయడం కోసం ఇవాళ కొంతమంది మీడియా పేరుతో తెలంగాణ ప్రజల్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీడియా అంటే ఎనలేని గౌరవం. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా మీడియా కలిసి వచ్చింది కాబట్టే మీడియా జర్నలిస్టులు కలిసి వచ్చిండ్రు, అన్ని వర్గాల వాళ్ళు కలిసి వచ్చిండ్రు. జర్నలిస్టుల పాత్ర కూడా మర్రలేంది కాబట్టి మీడియా పట్ల కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులకు కూడా అంతే స్థాయిలో గౌరవం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే, మరోవైపు అనేక మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మహా ఛానల్ వంశీ కూడా చంద్రబాబు నాయుడు లైన్లో ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. ఇవాళ వంశీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యూస్ని న్యూస్ లాగా చదవడం కావచ్చు, నిజానికి జరగాల్సినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీరు ఇవాళ ప్రపంచానికి వదులుతున్నటువంటి న్యూస్ ఏదైతుందో అదంతా కూడా అధికారులు బాధ్యతగా చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కూడా మేము డీవేట్ కాదలుచుకోలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇచ్చిన హామీలను పక్కకు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని
తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ చర్యలు దేశ భద్రతకు ప్రమాదమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజకీయాలు వేరు, దేశ భద్రత, అంతర్గత భద్రత వేరని గ్రహించాలని సూచించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయం చేయదని ఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ను కోరారు. బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అజ్ఞానంతోని, ప్రతీకార వాంఛతోని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా మహా టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలకు కూడా చెప్తున్నా నేను. ఇలా మీరు చేయబట్టి మీ సిట్టులు మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల, మీరు లీకులు ఇవ్వడం వల్ల ఇలా దేశంలో ఇవన్నీ కూడా రెగ్యులర్గా లైవ్ టెలికాస్టు, అదేవిధంగా మరి మీరు రిమాండ్ సీడీలు ఓపెన్ చేయడం వల్ల, ఈ విధమైన కార్యక్రమాల వల్ల పక్కన పాకిస్తాన్ కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది, చైనాకు కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో తెలుస్తుంది, లేకపోతే పక్కన నేపాల్కి తెలుస్తుంది, శ్రీలంక తెలుస్తుంది, బంగ్లాదేశ్ తెలుస్తుంది. ఇంకా ఏమున్నది ఇలా సీక్రెట్? దేశ ప్రజల భద్రత ఏం గాను? పహల్గాం లాంటి దాడులు ఎందుకు జరగవు? ఇట్లా చేసుకుంటూ పోతే మీరు ఒక ఆఫీసరు నిజంగా తప్పు చేసి ఉంటే మీరు శిక్షించండి. మీరు ఆఫీసర్ నిజంగా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించండి. మీరు జైలుకు పంపించండి, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. అంతే తప్ప రోజు లీకులు చేసి ఇలాంటి ఆఫీసర్లు ఈయన ఒక్కడేనా అండి రెస్పాన్సిబుల్? ఈయన కేవలం ఈయన కింద అధికారులు, ఈయనకు రిపోర్ట్ చేసిన అధికారులు ఏమైనా నెంబర్లు ఇస్తే ఆయన పైన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్కి ఇస్తాడు. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఇస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ 3 రోజుల లోపల పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఎయిర్టెల్ కానీ, జియో కానీ, టాటా మొబైల్ కానీ, లేకపోతే వోడాఫోన్ కానీ ఎవరైనా కూడా వాటిని ఇంటర్సెప్షన్కు పెడతారు. అంతవరకు పెట్టరు. ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవ్ చేయకపోతే 7 రోజుల లోపల ఆ నెంబర్ను బయటికి తీసేస్తారు. ఇది రూల్. మరి ఇవాళ ఎందుకు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం లేదు? ఇప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఇవాళ డీజీపీగా ఉన్నారు. ఆనాటి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఇవాళ మరి అడిషనల్ డీజీ చీఫ్ ఆఫ్ ఒక పోలీస్ ఆర్గనైజేషన్ హోదాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు పోలీసు వాళ్ళు? పాపం ఈ ప్రభాకర్ రావు ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారు? ఈ ప్రభాకర్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం, ఈయన అసలే క్యాన్సర్ పేషెంట్, ఈయన పాపం. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టింట ముంచిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎన్నికలు వస్తేనే రేవంత్ కు రైతు భరోసా లాంటి పథకాలు గుర్తొస్తున్నాయని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో జనాలు అరిగోస పడుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గుగులోత్ విజయ్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మోసం చేసిందని అందరు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మి, రేవంత్ రెడ్డి గారి మోసం మాటలు నమ్మి అలా చేరటం జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారని నమ్మారు. మోసం మాటలు కూడా మహిళలకు 2500 ఇస్తాం, రైతులకు ఇలాలేదో రైతు బంధు చేసిన గొప్పగా సంబరాలు చేసుకుంటున్నారు. సిగ్గనిపిస్తలేదు. సంవత్సరం ఎగ్గొట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల ముందు ఇచ్చి ఏదో ఎన్నికల కోసం డ్రామా చేస్తారు. నేను ఒక్కటే మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, రుణమాఫీ కూడా 40% కూడా కాలే, అది బోకస్. అదే రైతు బంధువుని ఎలక్షన్ల కోసం డ్రామా చేస్తున్నావు. నువ్వు మహిళల కోసం కూడా 2500 ఇస్తా ఉన్నావు, తులం బంగారం ఇస్తా ఉన్నావు పెళ్లి చేసుకుంటున్నావు, పెన్షన్ పెంచుతానన్నావు, కూలి వాళ్ళకు డబ్బులు ఇస్తానన్నావు. ఇవన్నీ ఎట్టిపోయినాయి. వచ్చే ఎలక్షన్ల ముందు 1 రోజులలో ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తానని చెప్పి మోసం చేశాం. ఇవాళ నీళ్లు లేవు, రాయపర్తి మండలం అంతా ఎడారి అయిపోతున్నది, కరెంటు లేదు, గోసపడతారు. సిగ్గనిపిస్తలేదా? ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజీవ్ వికాసం పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమేంటని
ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలను అందజేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. గ్రీన్ రిచ్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ రిచ్ అవెన్యూకి రావడం జరిగింది. కాలనీ వాసులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చదువుకొని వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరి కాలనీని బాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అసోసియేషన్ వాళ్ళతో పాటు అందరికీ కాలనీ వాసులందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించింది. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాకు ఇచ్చిన హామీని నెరవేర్చండి నేను ఒక మాట అడిగితే, నన్ను పోసుకొని తిన్నా కూడా మీకు ఒక నయా పైసా ఇవ్వలేను అని ఉద్యోగస్తులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా అడిగితే వాళ్ళని ప్రజల మధ్యలో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలు చేయట్లేదనేది వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా పరనింద ఆత్మస్తుతి అన్నట్టే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదు అనేది వాస్తవం. ఎస్సీకి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అనేది స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ నేను అక్కడనే వేస్తాననే మాట మాట్లాడుతుంటే పంతాలకు పోతున్న తప్పిస్తే అభివృద్ధిని తనంతలో తాను చేసే పనులను అడ్డుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రికి రావచ్చు. నిజంగా మీకు అంత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలంటే మామిడిపల్లిలో మీకు 500 ఎకరాలు ఉంది. పూతవేటు మామిడిపల్లి అంటే ఎక్కడ పక్కకి, చంద్రయానగుట్ట పక్కకి, అక్కడ వేయండి. రింగ్ రోడ్ పక్కకి కదా మామిడిపల్లి. అక్కడ ఐటీ కంపెనీల గతంలో మేము ఒక 40 ఎకరాలు ఐటీ కంపెనీలకు అలాట్ చేసాం మామిడిపల్లిలో. అక్కడ ఐటీ కంపెనీలు తీసుకురండి. ప్రతి దగ్గర కూడా మీరు 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టున్నారు. ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలు మీ చేతుల్లో ఉన్నా కూడా ఇప్పటికి ఇంకా 4,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? రైతులు ఏమైపోతారు? ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు, అర్ధెకరా పావెకరా ఉన్న రైతులకు సంబంధించిన భూములన్నీ లాక్కుంటున్నారు. ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాఫ్ పావెకర్ ఉన్న అసైన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ల పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా భయపడుతుందంటే, పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు డేగలాగా మా భూముల మీద వాళ్తుందంటే భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఇది కాదు, ప్రభుత్వం అంటే భరోసా ఇవ్వాలి, ముఖ్యమంత్రి అంటే భరోసా కల్పించాలి. కానీ భయాందోళనకు గురి చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్పేటాయని దగ్గర. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే అనిరుద్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పాత బస్తీకి భారీ వాహనాలు వెళ్లడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నేషనల్ హైవే ప్లానింగ్ లో అంబేద్కర్ చౌరస్తాలో డివైడర్ ఓపెన్ ఉందని స్పష్టం చేశారు. ఎర్రగుట్టలో అర్హులకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డు లేదు, బస్సులు పోవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అది డిజైన్ లోనే క్లియర్ గా అక్కడ డివైడర్ ఓపెనింగ్ ఉంది. దాని తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ డివైడర్ ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ పాత బస్ స్టాండ్ కు హెవీ వెహికల్స్ కూడా పోతాయి. 12 టైర్ కాదు 14 టైర్ బండి కూడా పోతాయి, వస్తాయి, రిటర్న్ అయితే అన్ని అవుతాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే అధికారులతో మాట్లాడి ఏం చేస్తాం, ఎట్లా ఇబ్బంది లేకుండా చేస్తాం ఆలోచన చేయాలి. కానీ పోవని డిక్లేర్ చేస్తారనేది ఎంతవరకు సమస్య అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఏముంటుంది క్లియర్. ఇంకా మరి ఎందుకు అట్లా మిస్గైడ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఇది కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఏదైనా సమస్య ఉంటే సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో ఆలోచన చేయాలి. కానీ అది సమస్య ఉంది నాకు సంబంధం లేదంటే ఎట్లయితుంది? ఎర్రగుట్టల 560 ఇళ్ళు మేము కట్టినాం. సరే ఎలక్షన్ ముందర సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. సడన్ గా ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి అది ఇవ్వలేకపోయినాం. అది అపెండింగ్ ఉన్నట్టు. ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయినాక కొంతమంది పోయి దాంట్లో ఉంటున్నారంట. దాంట్లో ఎవరున్నా నేను చెప్పేది ఏంటంటే అధికారులకు నేను కోరుతా ఉన్నాను, వాళ్ళని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. అర్హులు లేని వాళ్ళకి బయటకు వెళ్ళకూడదు. ఎవరైనా అర్హులకి అది కట్టిందే డబుల్ బెడ్రూమ్ బీదోళ్ళ కొరకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ కొరకు. అధికారులు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేసి మీకు వాళ్ళకి హామీ ఇచ్చి
మీకు డిపో దారిస్తాం ఇంకో దారిస్తాం మీకు ఇస్తామని చెప్పినాక మీతో ఎవరైతే ఎలిజిబుల్ లేనో అందరికి పంపిస్తాం, మేము కూడా సహకరిస్తాం. అయితే రొటీన్గా బురద జల్లుడు అలవాటు అయిపోయింది ఎమ్మెల్యే గారికి. 2 లక్షలు తీసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎలక్షన్ తర్వాత దానిలోకి పోతే మరి కాంగ్రెస్ వాడు తీసుకున్నాడా, బీజేపీ వాడు తీసుకున్నాడా, ఏ పార్టీ అయినా సరే, కానీ గుడ్డిగా నువ్వు మాట్లాడి బురద వేసి వెళ్ళిపోతా అంటే ఎట్లయితుంది? ఇదేం పద్ధతి, ఇదేం కల్చరు? సార్ జడ్చల్ల రాజకీయాలు ఇటువంటి కల్చర్ ఎప్పుడు లేదు. ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇట్లా మాట్లాడుకోలే, ఎవరు బురద చల్లుకోలే. నిజంగా ఏదైనా ఉంటే, ఎవరన్నా అవినీతి చేస్తే, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాన్ని తీసి బయట పెట్టి తప్పు చేసి చెప్పాలి. అరే గెలిచిన మాలతో నుంచి 2 ఏళ్ళ ఇంకా అదే పాట పాడతావు, అదే అన్ని తొండి మాటలు. ఇది కరెక్ట్ కాదు, నేను సూచిస్తున్నా, ఇది పద్ధతి కాదు. వనపర్తి జిల్లా అమరచింతలో ఇవాళ తెలంగాణ ఉద్యమ కళాకారుడు సాయి చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కొత్త బస్టాండ్లో సాయి చంద్ 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయి చంద్ 2వ వర్ధంతి సందర్భంగా సాయి చంద్ యాదిలో సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ గిడ్డంకుల చైర్మన్ రజనీ సాయి చంద్ పరిశీలించారు. తప్పకుండా అందరూ రావాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సాయి చంద్ ఒక భాగం మనకు. తప్పకుండా వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. దానికి మన హరీష్ అన్న గారు వస్తున్నారు. ఇంకా మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చాలా మంది వస్తున్నారు. దయచేసి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఎవరైతే కోరుతూ తప్పకుండా అందరూ ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నారు. 2వ వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామమైన అమర్చింతలో సాయి చంద్ విగ్రహావిష్కరణ మరియు సాయి చంద్ ఆదిలో అని చెప్పేసి ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు రాష్ట్రంలో ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు, పెద్ద ఎత్తున మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కళాకారులు, సాయి చంద్ని అభిమానించే ఎంతోమంది, అలాగే మన గ్రామస్తులు ఎత్తున అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రజా ఉద్యమాల నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం, అంబేద్కర్ వాదం, అలాగే ప్రజా సమస్యల గురించి తన గొంతుకలు వినిపించడంలో సాయి చంద్ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక వేదికలను పంచుకున్న సందర్భంలో సాయి చంద్ అందరికీ సుపరిచితులే. అటువంటి సాయి చంద్ ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధగా, మా కుటుంబానికే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా ఇప్పటికీ సాయి చంద్ మర్చిపోతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చిట్టమన్నకు కావచ్చు, రాజేందర్ సింగ్ గారికి కావచ్చు, నరసింహ గౌడ్ గారికి, భూషణ్ గౌడ్ గారికి, అలా ప్రతి ఒక్కరికి, వివేక్ శేఖర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సభను విజయ రేవంత్ సర్కార్పై పేదలు భగ్గుమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి సమీపంలో బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. మంచాల నోముల లింగంపల్లికి చెందిన పేదలకు అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లక్కీ డ్రా తీసి ఇల్లు కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పేదలకు కాంగ్రెస్ సర్కార్ ఇళ్లను కేటాయించలేదు. ఇంతలో కొత్తగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి సామూహికంగా గృహప్రవేశం చేశారు. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటామని తెగేసి చెప్పారు. పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఇక నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మేము పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మేము పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మేము ఈ ప్రభుత్వం ఏమంటుందంటే ఇస్తాము అని అంటుంది. కాకపోతే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఇవ్వరు, అది మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు, మీకు ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇచ్చేసేస్తారు అన్నట్టు మాకు ఎట్లా ఇస్తారు. అందుకే మేము ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే అట్లా జరగొద్దు. పేదవాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి చెందేటట్టు చూడాలి. ఈ రోజు మేము ఆత్మార్పణ చేసుకుంటే ఇస్తారా, లేకపోతే ఇక్కడే కూర్చుంటే ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో మేము ఇక్కడే ఉండి దాన్ని తేల్చుకుంటామో. మేము ఈ రోజు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే మేము ఇల్లు లేకుండా ఇక్కడికి వచ్చినాం. చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినాం. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే సార్ నిన్న వచ్చిర్రు, ఊర్లు తిరుగుతున్నారు కదా, 5 నిమిషాలు మాకు మాట్లాడడానికి టైం ఇవ్వచ్చు కదా.
ఇవ్వలే. ఒక్కసారి వినండి సార్ నా మాట అని చిన్న పాపను వేసుకొని 10 సార్లు అడిగితే సార్ మొహం చూడలే కూడా. ఇప్పుడు అయినా లోపల అంతా బాగానే ఉంది, వైర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇంకేం ప్రాబ్లం వీళ్ళకి ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వరు? ఈ ఇల్లు ఇట్లా పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? పేద ప్రజలు వానల తడిచి ఎండలేండి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళు ఎట్లుంటారు? లేకపోతే ఈ రోజు ఎంత మంది సావుకు కారణమవుతారో అది కూడా మేము చూసుకుంటాం. వదిలే ప్రసక్తే లేదు. భర్తను కోల్పోయి 3 పిల్లలతో జీవనం సాగిస్తున్న ఓ మహిళ తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. యాక్సిడెంట్లో తమ భర్త చనిపోయాడని, తనకు ఇల్లు కూడా లేదని ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ చర్చి కాలనీకి చెందిన చెట్టుపల్లి రాజేశ్వరి తెలిపింది. భర్తను కోల్పోయి 3 పిల్లలతో చాలని జీతంతో చిన్న గుడిసెలో జీవిస్తున్న తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మంత్రి సీతక్కను కోరుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు కోసమేనని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ రాజేశ్వరికి ఇల్లు కేటాయిస్తుందా లేదా అనేది చూడాల్సిందే. మా ఆయన డ్రైవర్, ఒట్టిగా పనికి కూలి చేసుకుంటే మేము బతికేటోళ్ళం. ఎస్ఏ వాళ్ళు పిలిచి వాళ్ళు డ్రైవింగ్ వచ్చా అంటే వచ్చాను. ఈయన పోయిన వద్దల అక్కడ జీడువా అక్కడ యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడి జీబు చనిపోయిండు. ఇల్లు ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నారు. పిల్లలకి 2 లక్షలు ఫిక్స్డ్ చేసిర్రు, 50,000 ఇచ్చిర్రు. మా ఖర్చులకని 50,000 ఇచ్చారు సార్. 3 లక్షలు అయినాయి. చనిపోయినప్పుడు ఎస్పీ గారు అన్నారు కదా, మీకు జాగాతో పాటు ఇల్లు కట్టిస్తామని ఒప్పుకున్నారు సార్. మాకు ఇల్లు చూసిర్రు, అన్నీ చూసిర్రు, మాకేం లేదు సార్. నాకు తల్లిదండ్రులు ఎవరు లేదు సార్. అందుకు నేను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇల్లు కూడా పెట్టండి సార్. నాకు ఏ ఇల్లు రాలేదు, మాకు స్థలం కూడా లేదు, 3 పిల్లలు పట్టుకొని ఉంటాను. ఇంటి పెద్దని కోల్పోయి నేను మస్తు బాధపడతాను సార్. నేను ఏ తోడు లేకుండా నేను అమ్మ నాన్న కూడా నాకు ఎవరు లేరు సార్. అట్లాంటిది నాకు అసలు ఇల్లు స్థలం కూడా, నాకు ఇల్లు వచ్చింది కూడా పేరు తీసేసిర్రు నాకు. ఇక్కడ పెద్ద మనిషి అది అడిగితే నీకు ఎక్కడికైనా నా దగ్గరికే రావాలని అంటున్నారు సార్ వాళ్ళు. నేను ఆమెకు కూడా కలిసిన సార్, నేను అందరికీ కలిసిన, మంత్రి సీతక్కని అందరినీ కలిసిన, కలెక్టర్ దగ్గరికి పోయినా, అందరి దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గర కూడా పోతే అక్కడ ఎవరు చెప్పారో వాళ్ళ దగ్గరికి పోయి అడగమన్నారు సార్. వాళ్ళు అంటే రిటైర్ అయినరో ఏమో తెలియదు సార్. నాకు వేరే వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరిని అడగాలో కూడా నాకు అర్థమవుతలేదు. నా 3 పిల్లల జీవితం, నా జీవితం అంతా అదే అయిపోయింది. వాళ్ళు చేస్తా అన్నది చేస్తే చాలు సార్, నేను ఎక్కువ కూడా అడగలేదు. ఫిర్యాదు నిమిత్తము ఏటూరు నగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏఎస్ఐ గారు, సెకండ్ ఎస్ఐ గారు, మీకు డ్రైవింగ్ వచ్చా బాబు అని చెప్పేసి వస్తుంది అని అంటే ఆ రాజుని తీసుకొని వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా అక్కడ జీడివాగు దగ్గర యాక్సిడెంట్ జరగడం, 2 కూడా మరణించడం జరిగింది. మరణించినటువంటి రాజు అనే వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు రాజేశ్వరి ఇక్కడ ఉంది. తను 3 పిల్లలు ఉన్నారు, ఒంటరి మహిళ, గుడిసెలో బ్రతుకుతా ఉన్నది. భర్త ఉంటే తను పోషించేవాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు. అలాంటిది ఈరోజు వాళ్ళ కోసం తీసుకెళ్లి అనుకోకుండా జరిగిపోతే పోలీసు వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి, ప్రభుత్వం కూడా ఇల్లు కట్టిస్తాం తనకి, అట్లనే ఏదైనా ఒకటి చూపిస్తాం బ్రతుకు తెరువు అని చెప్పి ఇప్పటివరకు ఏది కూడా చేయలేదు. దయచేసి ఈ అమ్మాయిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. లేదంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు కోసం ఆభరణాలను ఆలయ వ్యవస్థాపక సభ్యులు సూరి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. పేద రోగులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి వైద్యులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విధుల్లో ఉండగానే తమ స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుతం
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. శనివారం రాత్రి 2 మహిళా వైద్యులు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. మరో వైద్యురాలు తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది. ఇతర రోగులు క్యూ లైన్లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డ్ ద్వారా రోగులను బయట నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. మరికొంతమంది కింది స్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పక్కనే ఉన్న రోగులు అవాక్కయ్యారు. వైద్యులపైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే కింది స్థాయి వైద్యులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతగూడలో మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలంటూ మహిళలు ధర్నా చేపట్టారు. బెల్ట్ షాపులను తొలగించాలని గ్రామస్తులు గత 2 రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్ట్ షాపుల ముందు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సింగరేణిలో టీబీజేకే సంపూర్ణ మద్దతిస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. దేశంలో మోదీ ప్రభుత్వం కార్మిక సంఘాలు సమ్మెలు లేకుండా చేసే కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కొత్త కార్మిక సంఘాలు పెట్టకుండా సమ్మెలు చేయకుండా అనేక నిబంధనలను తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు. చేసేటువంటి విధంగా ఏ విధంగా అయితే ఒప్పందం చేసుకొని అక్కడ నడిపించినటువంటి దాంట్లో భాగంగానే రేపు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్తో పాటుగా ప్రైవేటు ఓబీ వాళ్ళతో పాటుగా రేపు రాబోయే ఉద్యోగాల్లో హైర్ అండ్ ఫైర్ అంటే నాకు అవసరం వచ్చినప్పుడు ఉద్యోగులను తీసుకుంటా, అవసరం లేనప్పుడు వాళ్ళను ఇంటికి పంపిస్తా ఏదైతే సాఫ్ట్వేర్లో జరుగుతున్నటువంటి విధానమే ఈరోజు సింగరేణిలో కూడా ప్రవేశపెట్టాలి అనేది భారతదేశంలో కంపెనీలలో ప్రవేశపెట్టాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఉండేటట్టుగా మన ఐక్యతను చాటేటట్టుగా సింగరేణిలో ఉన్నటువంటి జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలు అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా జూలై 9న జరిగేటువంటి సమ్మెను ప్రీ షిఫ్ట్ నుంచి మొదలుకొంటే నైట్ షిఫ్ట్ వరకు కూడా ఎక్కడ కూడా ఏ బాయిలో కూడా బొగ్గు పిల్ల రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మోసపోయినట్లయితే యాజమాన్య కుట్రలకు మనం గురి అయినట్లయితే మన సంస్థ అస్తిత్వం లేకుండా పోతుంది, మన మనుగడనే లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి 15,000 మంది డిపెండెంట్ జాబ్ మీద వచ్చినటువంటి
35 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులు ఇంకా 30-35 సంవత్సరాలు చేయాల్సినటువంటి కార్మికుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది యువ కార్మిక సోదరిమణులు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ సంస్థ ఉంటేనే, ఈ సంస్థ మనుగడ ఉంటేనే మనం ఉంటాయి, మన సంఘాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే మనం కొట్లాడగలుగుతాం, మన హక్కులు సాధించుకోవచ్చు. అట్లాగే ఆర్థిక ప్రయోజనాలు కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ, విద్య వైద్యం లాంటి సౌకర్యాలను మెరుగుపరచుకోవడంతో పాటుగా వేజ్ బోర్డులను కూడా సాధించుకొని మెరుగైన వేతన విధానాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యువ కార్మికులు ముఖ్యంగా ఆలోచించి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో మీరు ముందుండి నడిపించాల్సిన, ఈ సమ్మెను నడిపించాల్సినటువంటి బాధ్యత ఉండాలి అనేటువంటిది తెలంగాణ ముఖ్య కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.